హలో అండి, వెల్కమ్ టు ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారా? అందరు బాగుండాలండి. ఈరోజు వచ్చేసి మంచిగా ఎందుకో మటన్ సండే స్పెషల్ కదా, మటన్ తెచ్చుకొని మంచిగా దోసకాయ మటన్ వేసుకొని వండుకోవాలని మంచిగా అనిపించింది. ఈరోజు చాలా ఇష్టంగా వండానండి. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఒక్కసారి చేసుకొని తింటే ఇంకా మళ్ళీ మీరు రిపీట్గా చేసుకొని తింటూనే ఉంటారు. అంత బాగుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అంటే అందరికీ వస్తుంది, కాకపోతే ఒక్కొక్కళ్ళ తరీకా వేరు, ఒక్కొక్కరు చేసే విధానం వేరుంటుంది అంతే. నాకైతే వెరైటీగా చేసుకొని తినడం ఇంట్రెస్ట్. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీకు కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో కంపల్సరీ ఫాలో కండి. గుడ్డిగా నమ్మండి, కళ్ళు మూసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేస్తే అసలు వదిలిపెట్టారు. ఎందుకంటే రొటీన్గా ఒకటే తిరిగి మటన్ కర్రీ ఫ్రై ఇలాగే చేసుకొని తినడం కాకుండా రకరకాలుగా చేసుకొని తినచ్చు. కాకపోతే దోసకాయ మటన్ అంటే చాలామంది చేసుకొని తింటారు, ఇలా కూడా చేసుకొని తినండి. నేను ఎలా చేశానో ఆ రకంగా కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తిన్నాక నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఒకవేళ బాగాలేదు అంటే మీరు ఎలాంటి ఏమన్నా నేను ఓకే భరిస్తానండి. దీనికి నేనైతే సిద్ధం. ఇంకా నేను ఈరోజు వచ్చేసి దోసకాయ మటన్ వేసి వండాను కదా, ఆ రెసిపీ ఏందో మీకు ఈజీగా ప్రాసెస్లో చెప్తాను. నేను ఎక్కువ మసాలాలు కూడా వాడలేదు, ఈజీగా వండాను. ఒక పావు కేజీ మటన్ తెప్పించానండి. పావు కిలోనే, ఎందుకంటే మేము ఎక్కువ తినాం కాబట్టి పావు కేజీ తెప్పించాను. పావు కిలో మటన్, దానికి రెండే దోసకాయలు, అవి కూడా చిన్న సైజులోవి. ఇప్పుడు వస్తాయి కదా పొడవు దోసకాయలు, అవి రౌండ్వి కాదండి, పప్పు దోసకాయలు ఎల్లో కలర్లు ఉంటాయి చూసారా, అవి కాకుండా పొడవు దోసకాయలు తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ మటన్ ఫ్రెష్గా క్లీన్ చేసి కడిగి దాంట్లో కారం, పసుపు, ఉప్పు, నూనె, ఇవి ఆయిల్ వేసి దాంట్లో అట్లనే ఇంకా మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేశానండి కుక్కర్లో. అదొక పక్క కుక్కర్లో కుక్ అవుతుంది. ఇంకొక సైడు కడాయిలో ఆయిల్ వేసాను. మళ్ళీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్టు, పసుపు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఏకగానే వేస్తూనే ఉన్నాను, చూస్తున్నారు కదా మీరు. ఉల్లిగడ్డ వేగిన తర్వాతనే నేను ఇవన్నీ వేసానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాతనే కొత్తిమీర, అల్లం పేస్టు ఇవన్నీ వేసుకున్నాను. పసుపు కూడా వేసాను. తర్వాత దోసకాయ వేసాను. రెండే దోసకాయలు కోసానండి. చూడండి, ఎందుకంటే మనం తెప్పించింది పావు కిలోనే కాబట్టి ఎక్కువ అవసరం లేదంటే బడ్జెట్ని బట్టి మనం పెంచుకోవచ్చు. బడ్జెట్ అంటే మీ మంది ఇంట్లో జనాభా లెక్కల్ని బట్టి మీరు పెంచుకోవచ్చు అండి. నాకు చాలా అనుకొని మాకు ఇది సరిపోతుంది అనుకొని చేశాను. ఇంకా దోసకాయ మంచిగా వేసాక దోసకాయ మంచిగా కుకింగ్ అవుతుండగానే దాంట్లో ఇంత సాల్ట్ వేసేసాను. మంచిగా మళ్ళీ కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో కారం మంచిగా వేసి ఇప్పుడు ఇందులో కారం ఉడకాలి కదండి. కొద్దిసేపు కారం ఉడికిన తర్వాత ఆ ఉడికిన మటను మళ్ళీ అందులో వాటర్ కూడా వేసానండి. నేను మీకు చూపించాను వీడియోలో. నేను ఇందులో చెప్పకపోవచ్చు కానీ మీకు వీడియోలో మొత్తం కనిపిస్తుంది కదా. మటన్ మనం ఆయిల్లో ఉడికాక దాంట్లో మంచిగా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసి కుక్కర్లో మంచిగా మూత పెట్టాను. మంచిగా ఉడికిపోయింది మటను. ఉడికాక ఆ మటన్ తీసి ఈ కారము ఇట్లా అంతా కలిపేసిన కదా దోసకాయ కర్రీలో ఇందులో వేసేసానండి. అంతే, ఇంకా ఇందులో వేసాక మళ్ళీ మొత్తం కలిపేసి అందులోనే కొద్దిగా కుకింగ్ కావాలి. ఎందుకంటే మటన్కి ఇప్పుడు ఆ దోసకాయ పులుపు, అందులో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు అదంతా మసాలా పట్టుకోవాలి కదా కొంచెం సేపు. ఇంకా అది మంచిగా ఉడికిన తర్వాత కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకా దాని తర్వాత దాంట్లో టమాటా వేసాను. నాకు టమాటా లేనిది కర్రీ అనేది అంతగా ఇష్టం అనిపించదు. ఇంకొకటి దోసకాయ కొంచెం పులుపు ఉంటుంది, కానీ మనం టమాటా కూడా వేయడం వల్ల ఎలా ఉంటుందంటే ఇంకా కొంచెం ఇప్పుడు వచ్చే టమాటాలు ఏం పెద్దగా పులుపు లేవులేండి, మామూలు పులుపుతోటే ఉంటాయి. ఇంకా దీనికి కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. రెండు మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఇందులో వాటర్ వేసానండి. ఆ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చిందాక మరిగించి దాని తర్వాత మనకి గరం మసాలా ఉంటుంది కదా చేసుకొని పెట్టుకుంది, ధనియాలు, లవంగాలు, మిరియాలు, ఈ గరం మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా వేసి కొత్తిమీర వేసి దగ్గరికి వచ్చాక బంద్ చేశానండి. ఇది నా కర్రీ స్టైలు. నేను సింపుల్ మెథడ్లో చేశాను.
మీకు కావాలి అంటే కొబ్బరి వేసుకోవచ్చు, ధనియాల పొళ్ళు వేసుకోవచ్చు, ఇంకా మటన్ మసాలాలు వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా అయితే ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో కర్రీ అనేది. అంటే మనకి ఇది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ మసాలాలతోటి ఏమవుతుందిరా అంటే ఇంకా ఆ టేస్ట్ని సంపేస్తుంది, ఆ మసాలా ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి. అలా కాకుండా ఇలా చేసి చూడండి కర్రీ, సూపర్ అంటే సూపర్ అండి. ఒక్క పళ్ళెం కాదు, 2 పళ్ళాలు ఎగరగొడతారు, అంత బాగుంటుందండి. చాలా బాగుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి. నాకు ఏ విషయమైనా నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి. ఇంకా వీడియోలు చూడండి, ఆదరించండి, అందరికీ షేర్ చేయండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా వీడియో 10 మందికి పోవడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా నేర్చుకోవాలనుకునేటోళ్ళు కూడా, కొత్త బ్యాచిలర్స్ కూడా వాళ్ళు వండుకోగలుగుతారు ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు నా వీడియోని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ గృహలక్ష్మి అండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలి అంటే మీరు మంచిగా నాకు వ్యూస్ అనేది తెప్పియండి. అప్పుడు నేను మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.